చిల్డ్రన్స్ పార్క్ నిర్మించిన 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చిల్డ్రన్స్ పార్క్ విచ్చేసినటువంటి మంత్రికి వాకర్స్ అసోసియేషన్ సభ్యులు శాల్వాతో ఘనంగా సత్కరించారు. ముందుగా 25 మొక్కలను మంత్రి నారాయణ నాటారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి జేఎస్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. కొంచెం వెనక జరగాలి మామ, కొంచెం వెనక జరగాలి. సార్ గౌరవంగా మీరు మేడం తీసుకోండి. వాకర్స్ 30 to 40 years ఫస్ట్ ప్రైజ్ నిహారిక, దయచేసి శివబంధు రమాదేవి, విజయ. ముందు ఈరోజు ఈ యొక్క సభా వేదికని షేర్ చేసుకోవటం. నెల్లూరులో నాకు తెలిసి చిన్నప్పటి నుంచి ఒకే ఒక పార్క్ ఉండేది, అదే స్వతంత్ర పార్కు, దాన్నే గాంధీ పార్క్ అంటారు. నేను కూడా హరినాథపురంలో అక్కడే పెరిగిన వాడిని. చిన్నప్పుడు పార్క్ అంటే అక్కడికి పోయేవాళ్ళం. ఏది గాంధీ పార్క్, స్వతంత్ర పార్క్, చిన్న పార్క్ ఆ రోజు. ఆ తర్వాత అనేక పార్కులు రావటం, ముఖ్యంగా ఈ పార్క్ ప్రత్యేకంగా ఈరోజు నెల్లూరులో వెరీ పాపులర్ పార్క్. ఈ యొక్క పార్క్కి నూతన చైర్మన్ అయినటువంటి కొట్టే రామూర్తి నాయుడు పర్సన్ ఆధ్వర్యంలోనే కౌన్సిల్లో రిజర్వేషన్ పాస్ చేయడం జరిగింది. అయితే ఈరోజు మన నెల్లూరు మొత్తానికి ఒక మంచి పార్క్ అంటే, ఒక ల్యాండ్ మార్క్ అంటే నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ అని ఈరోజు కూడా చెప్తారు. అలాంటి పార్క్కి యాక్చువల్గా ఈరోజు నేను శ్రీధరెడ్డి గారితో కూడా మాట్లాడాను, ఎమ్మెల్యే. ఇది ఎందుకంటే రూరల్ కాన్స్టిట్యున్సీలో ఉంది. వారికి కూడా ఈ మధ్య చెప్పాను, ఈ పార్క్ని నేను స్పెషల్గా దీని మీద తీసుకొని డెవలప్ చేస్తానని వారికి చెప్పడం జరిగింది. ఇవాళ కూడా రమ్మంటే వేరే ప్రోగ్రాం ఉంటే వాళ్ళని నన్ను మీరు వెళ్ళండి అని వారు చెప్పడం జరిగింది. ఈ పార్క్ని డెవలప్ చేయడానికి మొన్న వచ్చినప్పుడు అడిగారు, 25 సంవత్సరాలు పూర్తయింది సార్, ఎందుకంటే ఇది 2000లో ఎస్టాబ్లిష్ చేసిన పార్కు. దీన్ని కొంత డెవలప్ చేయాలంటే నేను చెప్పాను, కన్సల్టెంట్ పంపిస్తాను, లియో కన్సల్ట్ అని ఇండియాలో బెస్ట్ కన్సల్టెంట్స్, వాళ్ళని పంపిస్తాను. వాళ్ళు వచ్చి మొత్తం స్టడీ చేస్తారు. స్టడీ చేసిన తర్వాత మీ కమిటీతో కూర్చొని డిస్కస్ చేస్తారు. డిస్కస్ చేసిన తర్వాత మీకేం కావాలో మీ సలహాలు చెప్పండి, వాళ్ళు ఏం చేస్తే బాగుంటుందో అవి చెప్తారు, డెవలప్ చేస్తారని వాళ్ళకి చెప్పడం జరిగింది. నేను త్వరలో పంపిస్తాను. పంపించిన తర్వాత కమిటీ వాళ్ళతో కూర్చొని చేయాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను. ఈ లోపల నెల్లూరులో అన్ని పార్కులు డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఇమీడియట్గా పృథ్వీ అని యాక్చువల్గా ఇక్కడ వచ్చిన్నారు. ఆయన వాళ్ళ మిస్సెస్ వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే నెల్లూరులో ఉన్న పార్కులన్నీ హైదరాబాద్లో వేరే కన్సల్టెంట్ ద్వారా ప్లే ఎక్విప్మెంట్ అవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. ఇమీడియట్గా ఒక ప్లే ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయమంటే ఒకేసారి పిల్లలు ఆడుకునే 70 మంది ఆడుకునేటట్టుగా 28 లక్షలతో ఒక ఎక్విప్మెంట్ ఆల్రెడీ కొన్నాం. ఆ ఎక్విప్మెంట్ కూడా బయటే ట్రక్లో వచ్చిందంటే ఇప్పుడే చెప్పారు. అది రేపు నుంచి ఇన్స్టాల్ చేస్తారు. దాని కాస్ట్ 28 లక్షలు. 70 మంది పిల్లలు ఒకేసారి దాని మీద ఆడుకోవచ్చు. అది ఇనిషియల్గా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఒక మంచి కన్సల్టెంట్ పెట్టి టోటల్ మాస్టర్ ప్లాన్గా ఇక్కడ రాగానే అడిగారు, సార్ మాకు ఓపెన్ ఆడిటోరియం కావాలని.
అలా మీకు ఏం కావాలో చెప్పండి, వాళ్ళు కూడా చేస్తారు. ఆ విధంగా చేస్తామని తెలియజేస్తున్నాను. ఈ నేపథ్యంలో నేను అనేక మంది దాతలను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ పార్క్కి వర్చువల్ డెవలపర్స్ అనే వర్చువస్ డెవలపర్స్ వాయుగుండం వెంకటేశ్వర్లు గారు నేను కూడా స్పాన్సర్ చేస్తాను, నేను కూడా చేస్తాను ముందుకు వచ్చారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు కూడా ఇమీడియట్గా ఒక 40 lakhs ఇస్తామన్నారు ఈ పార్క్కి. 40 lakhs అయితే నేను అడిగాను, 40 కాదు ఇంకా కొంత నువ్వు ఇవన్నీ రిక్వెస్ట్ చేశాను. చేస్తాను సార్, ఇబ్బంది లేదని చేశారు. అందువల్ల ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకటేనండి, 2014-19లో నేను ఈ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ మంత్రిని. అయితే అప్పుడు నేను ఎక్కడ కంటెస్ట్ చేసి గెలవాల. తెలుగుదేశం పార్టీకి చేసిన యొక్క సేవతో ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను డైరెక్ట్గా క్యాబినెట్కి తీసుకోవడం జరిగింది. అయినా నెల్లూరు నుంచి కంటెస్ట్ చేయకపోయినా ఇక్కడ పుట్టి పెరిగాను కాబట్టి నెల్లూరుకి చేయాలని ఆ రోజు 5,250 కోట్లతో నెల్లూరుని డెవలప్ చేయడం జరిగింది. అయితే అందులో కొన్ని వర్షం స్టేట్ లెవెల్ మినిస్ట్రియల్ అవార్డ్స్ అని రాజమండ్రికి వచ్చింది. కొద్దిగా ఓపిక పట్టండి. నెల్లూరు ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి చెప్పేది ఖచ్చితంగా ఏదైతే ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చామో అవన్నీ చేస్తామని తెలియజేస్తూ ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ, కమిటీ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ పార్కును మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్